గురువుగారు, ఏ గణపతి రూపాన్ని పూజిస్తే విద్యార్థులకు ఉన్నత విద్య లభిస్తుంది? అలాగే వివిధ అభిష్టాల మేరకు గణపతి రూపాలు కూడా ఉంటాయా? బాల గణపతి, తరుణ గణపతి, క్షిప్ర గణపతి, ఈ రూపాలలో బాల గణపతిని అర్చించినట్లయితే చిన్నారి బాలబాలికలకు చక్కటి చదువు లభిస్తుంది అని మనకు గణేష పురాణం వివరిస్తుంది. షోడశ గణపతుల రూపాలలో బాల గణపతి చాలా విశేషం. ఈ గణపతి కొద్దిపాటి నలుపు వర్ణంలో ఉంటాడు, చతుర్భుజుడే ఉంటాడు, నిలబడి ఉంటాడు, సుందర వదనంతో దర్శనమిస్తాడు. నోటు పుస్తకములను బాల గణపతి అర్చామూర్తి వద్ద ఉంచి, కలములు పెన్సిళ్ళు అక్కడ ఉంచి గుంజీళ్లు తీయడం ఈ గణపతికి ప్రత్యేకం. ఓ బెజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, ఉండ్రాళ్ల మీదికి దండు పంపు, కమ్మన్ని నెయ్యైన కడవ అంచు పప్పైన బొజ్జ నిండా తిని చేరి కొలతూ. ఇలాంటి పూర్వపు పద్యాలు, పాటలు, మాటలతో పెద్దలు పిల్లల చేత గుంజీళ్లు తీయించేవారు ఆ అర్చామూర్తి బాలగణపతి. తరుణం బాల విఘ్నేశం మొట్టమొదటి రూపమే ఇది. అలాగే ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య, ఇలాంటి పాటలు, మాటలు, పద్యాలతో పాటుగా గుంజీళ్లు తీసే సమయంలో తెల్లని గుడిలో నల్లని వెంకయ్యకు 4 చేతుల నమస్కారమయ్యా. ఆ నల్లని వెంకయ్య బాలగణపతి. తెల్లని గుడి మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. గణపతిని మనస్సులో నిలుపుకొని 4 చేతుల నమస్కారం అంటే చతుర్విధములుగా ఉండే ఉపాయాలు, చతుర్వేదములు, చతురాగమములు, అనేక విషయములను మనం ఆకళింపు చేసుకోగలగడం. పండ, చత్వ, మేధ, చార్విణి అనే 4 రూపాలలో మాట ప్రసరిస్తుంది. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరులతో ఇతరులకు 4 రూపాలలో అర్థమవుతుంది. తురియం వాచో మనుష్యా వదంతి చత్వారి వాక్ పరిమిత పదాని. ఇవి ఆ 4 చేతుల చేసే నమస్కారాలు. మనకు ఏ మాట అయినా అర్థవంతంగా మనం అనగలగాలి. ఎదుటివారికి ఆ అర్థం స్ఫురించాలి. అర్థవంతమైన మాట ముందు మనకు స్ఫురించాలి. ఆ మాట లోకంలో నిలబడిపోవాలి. ఇలా 4 విధాలుగా మనల్ని అనుగ్రహించేటటువంటి పరమదైవం బాల గణపతి. నలుపు వర్ణంలో ఉండే రూపం. ఇది విషయం.